నాలుగవ మాట ఏంటి? ఒంటరిగా. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? ఒంటరితనం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒంటరిగా ఉండేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. జనమందరం ఉంటే భయం ఉండదులే, అందరూ ఉన్నారు అనుకుంటాం. అది కాదు మనం ధ్యానించే అంశం, అది కాదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే తిరణాలకి వెళ్ళాం, గొడవల తిరణాలు, కౌటుపల్లి తిరణాలకి వెళ్ళాం. ఒక పిల్లవాడిని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాం. మన పిల్లవాడిని మనం చేయి పట్టుకుని ఉన్నంతసేపు కూడా చక్కగా ఉంటాడు, ఆడుకుంటాడు. ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలి, అవి ఇవి అంటూ ఉంటాడు. వాడు మన చెయ్యి వదిలేసి తప్పిపోయాడు. మనం ఎక్కడ ఉన్నాం, వాడు ఎక్కడ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు అక్కడ? ఎందుకు ఏడవడం, ఎందుకు భయం? చుట్టూ జనం ఉన్నారు కదా, చుట్టూ జనం ఉన్నారు. అయినా సరే వాడిలో ఏముంది? భయం. కాబట్టి ఆ భయమును బట్టి వాడు ఏడుస్తాడు. ఆ సమయంలో పక్కన ఉన్నవాడు, అరే బాబు ఏడవ బాకరా, నీకు బొమ్మ కొనిస్తాను అంటే వాడు బొమ్మల మీద ఆశ ఉంటుంది, అప్పటికి ఉండదు. ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ నాన్న కావాలి లేదా వాళ్ళ అమ్మ కావాలి. అది భయం అంటే. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మనం భయముతోనూ ఆందోళనతో ఉంటాం. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నా అనుకున్న వారందరూ కూడా నిన్ను శత్రువుగా చూసినప్పుడు నీలో దుఃఖము, ఆవేదన, బాధ కలుగుతూ ఉంటుంది. చూడటానికి అందరూ మన చుట్టూనే ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా నీకు సహాయము చేయరు. శ్రమలు నిన్ను ఆవరించినప్పుడు నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నీకు అర్థం కాదు. అందరూ కలిసి ఉన్న మనసులు కలవనటువంటి స్థితిలో ఆందోళన. ఒక ఇంటిని మనం తీసుకుందాం. భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ అందరూ ఇంట్లోనే ఉంటారు. అత్త కోడలతో మాట్లాడదు, కోడలు అత్తలతో మాట్లాడదు. 24 గంటలు ఇంట్లోనే మనం ఉంటాం. నువ్వు ఒంటరిగా ఉన్నట్ట, అందరితో కలిసి ఉన్నట్ట? అందరిలో ఉండి కూడా నువ్వు అందరితో మాట్లాడనంటే, ఎవరు నిన్ను పలకరించిన స్థితిలో నువ్వు ఒంటరిగానే ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు దావీదు. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరిలో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ప్రభు ముందు ప్రార్థన చేయి. ఒంటరిగా ఉన్న నీకు ప్రభువు నీకు తోడుగా ఉంటాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. దావీదు ప్రార్థన అదే, అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను, పిచ్చుకలాగా ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా ఉంటాయి అంటున్నాడు. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. రాత్రికాల సమయంలో నువ్వు వెళ్ళిన తర్వాత పడకకి వెళ్ళే ముందు పడక దగ్గర మోకరించి ప్రత్యేకంగా ప్రార్థన చేయి. అయ్యా నేను ఒంటరిగా జీవిస్తున్నాను, అందరిలో మనుషుల్లో అయితే ఉన్నాను, కానీ నా మనస్సు, నా ఆలోచన, నా శరీరం అంతా కూడా కలిసి ఉంటుంది, కానీ నేను మనస్సు వారిలో కలవలేకపోతూ ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు భయం వేస్తుంది, నాకు ఆందోళన, నా యొక్క పాపపు స్థితిని బట్టి అని చెప్పి ప్రభువుని దావీదులాగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటానని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. అసలు కనీసం వెనకాల కూడా వాడుతున్నారు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఎప్పుడు? బాధలలోను, వ్యాధులలోను, సుఖములోను, దుఃఖములోను నా కాపరి నాతో ఉంటాడు. బాధలలోను,
అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఒంటరిగా ఉన్నటువంటి నీకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకనే నీకు ఏ శోధన వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏది వచ్చినా దావీదులాగా మోకరించి ప్రార్థన చేయమని ఈరోజు దావీదు గారి ప్రార్థన మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. ఎందుకనంటే నువ్వు నడవలేనటువంటి స్థితిలో నీ భుజం మీద చేసి ఆయన నిన్ను నడిపిస్తాడంట. నువ్వు ఏడుస్తున్నటువంటి సమయంలో ఆయన తన మూల్యమైన హస్తముల చేత, అమృత హస్తాల చేత, బంగారు హస్తాల చేత నీ కన్నీటిని ఆయన తుడుస్తాడంట. ఎవరున్నారు? నేను ఈ లోకములో ఏడిపించేవారే కానీ, దుఃఖపడేటట్టు చేసేవాళ్ళే కానీ నిన్ను ఓదార్చేవారు ఎవరున్నారు? అందుకనే ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు, నిన్ను భయపడే పరిస్థితిలో, నువ్వు భయపడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే ప్రభువు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ భయాన్ని పోగొట్టి అవతల వాడు భయపడేటట్టు చేస్తాడట. అది నీ దేవుడు చేసే గొప్ప కార్యం. దానికి ఉదాహరణ ఎవరంటే బైబిల్ గ్రంథంలో గొల్యాతు దావీదుని ఎంత హేళనగా మాట్లాడాడమ్మా, ఎంత హేళనగా మాట్లాడాడు, అవమానించాడు, హేళన చేశాడు. కానీ దావీదు భయపడలేదు. నా యావే దేవుని తోడ నేను యుద్ధం చేస్తానని బలవంతుడు అనుకునేటువంటి గొల్యాతుని పడగొట్టేశాడు, భయపడిపోయాడు. చూసారా? అందుకనే నీ బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు అని ప్రభువు దావీదు యొక్క ప్రార్థన ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. నేను మిమ్ము విడువను. ఒకవేళ నీ తల్లి విడిచిపెడుతుందేమో, నీ తండ్రి, అన్నదమ్ములు, సమస్తము బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ నిన్ను విడిచిపెడతారేమో, నేను మాత్రము నిన్ను విడువను. నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉంటానని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆఖరి వచనాన్ని ధ్యానించుకుందాం. ఆఖరితో దేంతో పోల్చుకున్నాడు ఆయన? పిచ్చుకతో. 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేంటి? రాత్రి. రెండవదేంటి? నిద్ర పట్టకలేదు. మూడవదేంటి? ఇంటి పైకప్పులు. మూడవది, నాలుగవది ఒంటరిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? పిచ్చుకలాగా ఉన్నాను. పిచ్చుకతో పోల్చుకున్నాడండి ఆయన. పిచ్చుకతో పోల్చుకున్నాడు. పిచ్చుకంటే చాలా చిన్నది, స్వల్పమైనది. మన దృష్టిలో కూడా పిచ్చుకని చాలా మరి ఏముందలే పిచ్చుకే కదా అని చిన్న చూపు చూస్తాం. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే మత్తయి శుభవార్త 10:29 చూస్తే 2 పిచ్చుకలు కాసునకు అమ్మబడినాయి. 2 పిచ్చుకలు కాసునకు అమ్మబడినాయి. 2 పిచ్చుకలు ఒక కాసు ఇస్తే 2 పిచ్చుకలు ఇస్తారంట. 2 కాసులు ఇస్తే ఎన్ని పిచ్చుకలు వస్తాయి? 4 పిచ్చుకలు వస్తాయి. కానీ లోకాసు శుభవార్త 12:6 ఏముందంటే 2 కాసులకు 5 పిచ్చుకలు ఇచ్చేశారంట. అంటే పిచ్చుకి విలువ లేదు. తీసుకోవయా, ఒక పిచ్చుకు తీసుకో, ఏముంది పిచ్చుకు విలువ ఏముందని 2 కాసులు ఇస్తే 5 పిచ్చుకలు ఇచ్చేశారని గ్రంథంలో రాయబడి. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే పిచ్చుకకు విలువ లేదు. అంటే దావీదు అనుకుంటున్నాడు, అయ్యా నేను విలువ లేనటువంటి వాడును. దావీదు రాజు అయినా సరే దేవుని ముందుకు వచ్చి ఆయన ఏమంటున్నాడు? నేను విలువ లేనటువంటి వాడును. ఆయనే అంత పశ్చాత్తాపడితే మనకేముందండి? ఏముంది? మనకి విలువ లేనటువంటి తను తాను తగ్గించుకున్నాడనే వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి నీవు పిచ్చుక లాంటి వాడని ఆయన తగ్గించుకున్న విధముగా మనం కూడా ప్రభువు ముందు తగ్గించుకుని జీవించాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని, మీరు రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని, అయ్యా దావీదుకు వచ్చిన పరిస్థితే నాకు కూడా వచ్చిందయ్యా, రాత్రులు నిద్ర పట్టడం లేదయ్యా, పగలనగా రాత్రనగా నిద్ర పట్టడం లేదు, అసలు నాకున్న సమస్యలను బట్టి నేను ఒంటరి వాళ్ళగా చూపిస్తున్నాను అని పశ్చాత్తాపడి ప్రార్థన చేయమని, అప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకించి తగినటువంటి బహుమానాన్ని దేవుని నీకు దయచేస్తాడని ఈరోజు వాక్య భగవాను బోధించి ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క కృప మనందరికీ తోడై